నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బుక్కులో మోగనున్న సమ్మె సైరన్. మార్చి 7 నుంచి పోరుబాట పడనున్న స్టీల్ ఉద్యోగులు, కార్మికులు. ప్రయాగరాజ్కు మహా కుంభాభిషేకానికి 4 రోజులే గడువు. రోజు రోజుకి పోటెత్తుతున్న భక్తజనం. లోటస్ హాస్పిటల్స్ లో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా రమేష్ చేరిక. మరింత మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యమని వెల్లడి. భారతీయ రైల్వేలో ఎలక్ట్రిక్ ఇంజన్ కు 100 ఏళ్లు. విశాఖ రైల్వే స్టేషన్ లో ఆకట్టుకున్న ఎగ్జిబిషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగనుంది. వచ్చే నెల 7వ తేదీన అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె చేస్తామని నేతలు తెలిపారు. కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని నేతలు మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు కూడా పని లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 7వ తేదీన పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అడ్మిన్ భవనం వరకు ర్యాలీ చేసి సమ్మె నోటీసును అందజేశారు. ఈరోజు విశాఖ ఉక్కులో మార్చి 7 తర్వాత నిరవధిక సమ్మెకు కార్మికులు వెళ్ళబోతూ ఉన్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె జరగబోతూ ఉన్నది. ఇది దేనికోసం అంటే 2005లో వీరోచితంగా సిఐటి నాయకత్వంలో పోరాడి 300 రూపాయలు సాధించుకోవడం జరిగింది. దపదపాలుగా 2400 ఇప్పుడు సాధించుకున్నటువంటి వేతనం ఏదైతే ఉందో దాన్ని ఒక కలంపోటుతో కేంద్ర బీజేపీ ఇక్కడ యాజమాన్యం కూడబలుపుకొని దాన్ని తీసేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే మరోవైపు పోయిన నెలలో సెప్టెంబర్ 30 తారీఖున స్టీల్ సెక్రటరీ వచ్చి 4000 మంది కార్మికులను ఒకే రోజు ఒక కలంపోటుతో తొలగించారు. కార్మికుల నుండి అటు మీడియా నుండి పోలీసుల నుండి వ్యతిరేకత రావడంతో పెద్ద ఎత్తున మళ్ళీ అందరినీ పనిలో జాయిన్ చేసుకున్నారు. అప్పట్లో కూడా గేట్ పాస్ సిస్టాన్ని మార్చారు. మా పోరాటం వల్ల మళ్ళీ దాన్ని వెనక్కి తగ్గి యథాతథంగా అమలు చేస్తామని చెప్పేసి అక్టోబర్ 2వ తేదీన ఆర్ఎల్సీ గారి సమక్షంలో ఎవరిని తీయబోము, గేట్ పాసులు మార్చము, మీకు అన్ని కొనసాగిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. 4 నెలలు కావస్తా ఉంది. మళ్ళీ ఇప్పుడు దొడ్డిదారిన కార్మికులు తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ 270 మందిని కార్మికులు తీశారు. గత 25 ఏళ్లుగా పర్మనెంట్ ఎంప్లాయీస్తో భుజం కలిపి పనిచేస్తున్న కార్మికుల్ని తొలగించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మహాకుంభమేళా వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే కోట్లాది మంది వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. రోజు రోజుకి రద్దీ పెరుగుతుంది. 144 ఏళ్లకోసారి వచ్చే ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ముగియడానికి సమయం దగ్గర పడుతుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక సంరంభం మహాకుంభమేళా. ఈ మేళా ముగియడానికి కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రయాగరాజ్కు భక్తుల తాకిడి పెరుగుతుంది. మహాకుంభమేళాకు వెళ్లే అవకాశం మళ్లీ రాదనే అభిప్రాయంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా దారులన్నీ ప్రయాగరాజ్ వైపే సాగుతున్నాయి. ముఖ్యంగా గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. గత 5 రోజులుగా రోజుకి 1 కోటి మంది భక్తులు సంగమంలో నదీ స్నానాలు చేస్తున్నారు. 41 రోజుల వ్యవధిలో సుమారు 60 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమైంది. ఈ నెల 26వ తేదీ శివరాత్రి వరకు ఈ కుంభమేళా కొనసాగుతుంది. ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 50 కోట్ల మంది భక్తులు వస్తారని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. అంచనాకు మించి భక్తులు 60 కోట్ల మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు. తల్లి పిల్లల ఆరోగ్య సంరక్షణలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న లోటస్ ఆసుపత్రి పీడియాట్రిక్ విభాగంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా రమేష్ చేరారు. చిన్నారుల వైద్య సేవలను అత్యున్నత ప్రమాణాలతో అందించనున్నామని చెప్పారు. త్వరలో సబ్ స్పెషాలిటీ సేవలను ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొస్తుందని చెప్పారు.
లోటస్ హాస్పిటల్స్ గత 18 ఏళ్లుగా ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్లో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నాయి. చైర్మన్ డాక్టర్ విఎస్వి ప్రసాద్, చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హేమా ప్రసాద్ నేతృత్వంలో తల్లి పిల్లల ఆరోగ్య సంరక్షణలో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. లోటస్ ఆసుపత్రి పిల్లల వైద్య విభాగంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ రాజా రమేష్ చేరారు. సిరిపురం గవర్నర్ బంగ్లా ఎదురుగా ఉన్న లోటస్ ఆసుపత్రిలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో పేరున్న లోటస్ హాస్పిటల్లో తాను చేరడం ఆనందంగా ఉందని సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ రాజా రమేష్ అన్నారు. విశాఖలో 7-8 ఏళ్లుగా లోటస్ ఆసుపత్రి తల్లి పిల్లల ఆరోగ్య సంరక్షణలో మెరుగైన వైద్యాన్ని అందిస్తుందని చెప్పారు. త్వరలో పిల్లలకు సంబంధించిన న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి సబ్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా యాజమాన్యం అందుబాటులోకి తీసుకురానుందని చెప్పారు. నేను డాక్టర్ రాజా రమేష్ అండి, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈ పీడియాట్రిక్ విభాగంలో గత 12 నుంచి 14 సంవత్సరాలుగా నా సర్వీస్ అందిస్తున్నాను. ఈ నెల 1వ తేదీ నుంచి లోటస్ హాస్పిటల్లో నేను అందుబాటులో ఉంటాను. లోటస్ హాస్పిటల్ అనేది గత 18 సంవత్సరాలుగా పిల్లలు మరియు తల్లులకి సంరక్షణ సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇది వైజాగ్లో స్టార్ట్ చేసి సుమారుగా 7 నుంచి 8 సంవత్సరాలు అయింది. ఇంత అత్యుత్తమైన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక పైన పూర్తిగా మరొక 2-3 సంవత్సరాల్లో లోటస్ సంస్థ అనేది పూర్తిగా వ్యాపించి అండ్ పీడియాట్రిక్లో అన్ని సబ్ స్పెషాలిటీ న్యూరాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ అదర్ సబ్ స్పెషాలిటీలో స్థాపించడానికి కొత్త భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన లోటస్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి, ప్రసాద్ సార్కి అండ్ హేమమాడికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. లోటస్ ఆసుపత్రిలో కొత్తగా విధుల్లోకి చేరిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా రమేష్ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిషియన్, నియోంటాలజిస్ట్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శేషగిరి, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సంతోష్ కళ్యాణ్, ఇతర పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రముఖ గైనకాలజిస్టులు డాక్టర్ వాణి, డాక్టర్ మాధురి, డాక్టర్ అవంతి, డాక్టర్ మహతి, ఆసుపత్రి పరిపాలనా విభాగం ప్రతినిధి మధు, సిబ్బంది పాల్గొన్నారు. భారతీయ రైల్వేలో ఎలక్ట్రికల్ ఇంజన్లు వచ్చి 100 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వహించారు. విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో 100 ఏళ్ల క్రితం ఎలక్ట్రికల్ ఇంజన్, దేశీయ, విదేశీ పరిజ్ఞానంతో వచ్చిన ఇంజన్లు, రైల్వే ఇండియన్ స్టాంప్స్, క్వాయిన్స్ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. సందర్శకులు ఎగ్జిబిషన్ ను ఆసక్తిగా తిలకించారు. ఇండియన్ రైల్వేస్ లో ఎలక్ట్రికల్ ఇంజన్ పరిచయమై 100 ఏళ్లు పూర్తయిందని రైలు ఉద్యోగులు తెలిపారు. ఈ 100 ఏళ్లలో ఎలాంటి మార్పులు జరిగాయో ప్రదర్శనలో నమూనాల ద్వారా వివరించామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ తరపున మేము ఇండియన్ రైల్వేస్లో ఎలక్ట్రికల్ ఇంజన్ స్టార్ట్ చేసి ఇవాళకి 100 ఇయర్స్ అయిన సందర్భంగా మేము పెట్టిన ఈ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ని దర్శకులు సందర్శనకి పెట్టి ఉన్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే మెయిన్గా ఇండియన్ రైల్వేస్లో ఎలక్ట్రికల్ ఇంజన్స్ స్టార్ట్ అయ్యి సర్వీస్లోకి వచ్చి 100 ఇయర్స్ అయ్యింది. దాని తర్వాత ఇండియన్ రైల్వేస్లో ఎలక్ట్రికల్ ఇంజన్స్ యొక్క ఎవల్యూషన్ ఏంటి అనేది ఈ యొక్క ఎగ్జిబిషన్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ ముందు మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్క ఫారెన్ ఎలక్ట్రికల్ ఇంజన్స్ నుంచి ఇప్పటికి మన ఇండియన్ రైల్వేస్లో మన ఓన్గా బిల్డ్ చేసుకున్న ఇండియన్ ఎలక్ట్రికల్ ఇంజన్స్ని వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసే వరకు మేము జరిగిన ఎవల్యూషన్ అంతటి మేము ఎగ్జిబిట్ చేస్తాము. దాంతోపాటు మా దగ్గర ఉన్న కొంత ఇండియన్ రైల్వే స్టాంప్స్ని అలాగే కొన్ని కాయిన్స్ని కూడా మేము ఎగ్జిబిట్ చేసాము. అలాగే స్టాఫ్ వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో చేసిన మినియేచర్స్ని కూడా మేము ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రైల్వే స్టేషన్ మెయిన్ గేట్లో గేట్ నెంబర్ 1. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ కు జనం దూరంగా ఉంటున్నారు. దీంతో షాపులన్నీ మూతపడ్డాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని గుంటూరులో ఉచిత చికెన్ మేళాలు నిర్వహించారు. ఫ్రీ చికెన్ భోజనాల కోసం జనం ఎగబడ్డారు. బారులు తీరి మరీ తినేశారు. అయితే ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
డబ్బులు పెట్టి తీసుకున్న చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనుకునే జనానికి ఫ్రీగా పెట్టే చికెన్ తింటే రాత అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో దళితులపై దమనకాండ జరిగిందని, బాధితులకు న్యాయం చేయాలని విదసమ్మ ఆధ్వర్యంలో దళిత నేతలు హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు. పైక్రోపేటలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మనోవేదనకు గురైన దళిత బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా కోడకత్తి శ్రీను కేసు, వీధి సుబ్రహ్మణ్యం, వెంకటాయపల్లం శిరోముండనం, విశాఖ జైలులో దళితుడి ఆకస్మిక మరణం వంటి కేసులకు సంబంధించి మంత్రిని కలిశామని చెప్పారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరుతూ ఏయూ మెయిన్ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాగరాజు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉమ్మడి పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను రద్దు చేయాలని కోరారు. ట్విట్టర్కే పరిమితం కాకుండా మంత్రి లోకేష్ విద్యార్థి సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం రంగంలోకి దిగి సమస్యలు పరిష్కరించాలని కోరారు. జీవో 77ను రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్సిటీ పీజీ చట్టాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి దెబ్బతీస్తారు. యాప్సీ వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీ విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసుకున్న అమౌంట్ అంతా కూడా యాప్సీకి వెళ్ళిపోతే యూనివర్సిటీ సంబంధించి యూనివర్సిటీ అకౌంట్లో పడే పరిస్థితి ఉండదు. గతంలో ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే తక్షణమే రిజిస్టర్ గారు కావచ్చు, యూనివర్సిటీ వీసీ గారు కావచ్చు, ఇవన్నీ సంప్రదిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు. ఇప్పుడు ఏ విద్యార్థులకి పీజీ సెట్లో ఎటు అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నా సరే డైరెక్ట్గా మనం వెళ్ళి యాప్సీని అడగాలి. యాప్సీ వాళ్ళు సరైన సమయంలో మనకు అందుబాటులో ఉండరు. యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ గారు అయితే మన నిరంతరం కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి అది విద్యార్థులకు ఎంతో మేలైనటువంటి అంశం అది. సో ఈ లాస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి పీజీ సెట్ వల్ల ఆ అమౌంట్ డైరెక్ట్గా యూనివర్సిటీ అకౌంట్లో పడడం వల్ల ఆ అమౌంట్ యూనివర్సిటీ అభివృద్ధి కృషి చేయడం కూడా అవకాశం ఉండేది. దీనివల్ల ఏంటంటే పూర్తిగా యూనివర్సిటీ భ్రష్టు పట్టించే అవకాశం కనబడుతూ ఉంది. కేవలం బయట ప్రైవేట్ యూనివర్సిటీ ప్రాసెస్లో భాగంగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఏఎస్ఎఫ్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ గారి యువకుల పాదయాత్రలో కూడా మేము అధికారంలో రాగానే కామన్ యూనివర్సిటీ పీజీ సెట్ రద్దు చేసి మేము స్వయం ప్రతిపెట్టి కాపాడే విధంగా ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈరోజు కేవలం అతను ట్విట్టర్లకి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాడు. ఏ విద్యార్థులు ఎక్కడ ఆందోళన చేసినా, ఏ సమస్యను బయట ప్రస్తావించినా సరే ట్విట్టర్లో స్పందించి ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి ఎక్కడో కూర్చొని ట్విట్టర్లుగా పరిమితం అవుతున్న తప్ప ప్రత్యక్షంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కూడా ఎక్కడ చర్యలు కనిపించలేదని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తక్షణమే యూనివర్సిటీ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేయాలి. పీజీ కళాశాలలో చెందిన ప్రైవేట్ పీజీ విద్యార్థుల స్థాపకంగా మన జీవనం 77 రద్దు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని చెప్పేసి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేసి తెలియజేస్తా ఉన్నాం. అభ్యర్థులు ఎన్ని నిరసనలు తెలిపినా గ్రూప్ 2 పరీక్షను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని స్పష్టం చేసింది. ఈ నెల 23 ఆదివారం యథావిధిగా గ్రూప్ 2 మెయిన్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రకటించింది. గ్రూప్ 2 మెయిన్స్ పై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఈ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ ఏపీపీఎస్సీ వినలేదు. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కోర్టులో ఉన్న రోస్టర్ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెల 11వ తేదీన దీనిపై పలుమార్లు విచారణ చేపట్టనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ అంటే ఈ నిరసన సెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ తగలాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యులు ఆంధ్రప్రదేశ్లో ఈ నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోవాలని చెప్పేసి పోయిన గవర్నమెంట్ సరిగా లేదని చెప్పేసి గవర్నమెంట్ని మార్చడం జరిగింది. ఇదే నిరుద్యోగులు ఓటేస్తే మీరు గెలవడం జరిగింది. మా బాధని మీరు అర్థం చేసుకోవట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా ఎన్ని నిరసనలు చేసినా కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నైట్ 9 అవుతుంది, పక్క రాష్ట్రంలో మేము నిరసనలు తెలపాలా? మీకు ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా? అంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి మీరు ఎవరైతే ఉన్నారో మహానుభావులు, గొప్పలు, పెద్దలు, ఎంతమంది విద్యావేత్తలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసి కూడా జరుగుతుంది ఇది. ఎందుకంటే నిరుద్యోగుల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఆ గవర్నమెంట్ లేకపోతే ఈ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ లేకపోతే ఆ గవర్నమెంట్ అని చెప్పేసి నిరుద్యోగాల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఖబర్దార్, జాగ్రత్త. జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మిమ్మల్ని ఓడించి తీరుతాం. వెబ్ నోటు రేపు మార్నింగ్ 10 కల్లా రాకపోతే మా సంగతి అంటే చూపిస్తాం. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని తూర్పు నౌకాదళ అధిపతి రాజేష్ పెంతార్కర్ దర్శించుకున్నారు. ఆలయ పర్యవేక్షకులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం అంతరాలయంలో పూజలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రాన్ని జ్ఞాపికను అందజేశారు. మహాకుంభమేళాలో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేశారు. ఓదెలా 2 మూవీ టీజర్ లాంచ్ నేపథ్యంలో ఆమెతో పాటు దర్శకుడు సంపత్ నంది, యాంకర్ సుమ, ఇతర నటీనటులు ఉన్నారు. కాగా కుంభమేళాలో టీజర్ లాంచ్ చేసిన తొలి చిత్రంగా ఈ మూవీ నిలిచింది. కరోనా సమయంలో వచ్చిన ఓదెలా రైల్వే స్టేషన్ సినిమా ఆకట్టుకుంది. అప్పికొండ సోమేశ్వరాలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబైంది. దశాబ్దాల చరిత్ర ఉన్న మహిమాన్విత క్షేత్రం సోమేశ్వరాలయం మరో చిన్న కాశీగా ప్రఖ్యాతి చెందింది. ఓవైపు సాగర తీరం, మరోవైపు సోమేశ్వర శిఖర సోయగం, శివలింగాల దర్శనం భక్తులకు నేత్రపర్వంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అతి పురాతన ఆలయాల్లో అప్పికొండ శైవక్షేత్రం ఒకటి. నిత్యం పూజలు అందుకుని అతి పురాతన శివలింగం ఇక్కడ కొలువు తీరి ఉంది. విశాఖకు 40 కిలోమీటర్లు, గాజువాకకు 20 కిలోమీటర్ల దూరంలో స్టీల్ ప్లాంట్ను ఆనుకుని ఉన్న ఈ శివాలయానికి ఎంతో చరిత్ర ఉంది. మహామునుల్లో ఒకరైన కపిల మహర్షి ఈ క్షేత్రాన్ని దర్శించి 101 శివలింగాలను ప్రతిష్ఠింప చేయాలని సంకల్పం చేసి తపస్సు మొదలుపెట్టాడు. అయితే దీక్ష పూర్తయ్యేసరికి 100 లింగాలు ప్రతిష్ఠ చేసి ఒక్క లింగం మిగిలిపోయింది. ఆ ఒక్క లింగం అప్పుగా మారింది. అదే అప్పికొండగా పేరు సార్థకమైందని పురాణాలు చెబుతున్నాయి. కపిలముని సంకల్పంతో వెలిసిన ఈ దేవాలయం సోమవారం వెలయడంతో సోమేశ్వర ఆలయంగా పేరు వచ్చింది. ఆ తరువాత ఆలయం సముద్ర అలల తాకిడికి ఇసుకతో కప్పిపడి ఉండేదని, పురావస్తు తవ్వకాలలో ఈ ఆలయం బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 611 శతాబ్ద కాలంలో చోళరాజులు, విజయనగర రాజులు ఎంతో ఆదరించేవారని శిలా శాసనాలు చెబుతున్నాయి. కపిలముని స్థాపించిన శివాలయాలన్నీ అలల తాకిడికి కొట్టుకుపోగా 4 శివలింగాలే మిగిలాయి. అందులో ఒకటి ఈ ఆలయమని స్థానికులు చెబుతున్నారు. అప్పికొండ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుందని ఆలయ ప్రధాన అర్చకులు చదువుల నాగరాజు తెలిపారు. ప్రతి ఏటా మత్స్యకారులు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకొని వెళతారని చెప్పారు. మహాశివరాత్రి రోజున 1,00,000కు పైగా భక్తులు వస్తారని, ఆ రోజున మహాజాగరణ ఉత్సవం జరుగుతుందన్నారు. చదువుల నాగరాజు. మన ఈ దేవాలయం అప్పికొండ సోమేశ్వర స్వామి దేవాలయం, అప్పికొండ శివాలయంగా పిలుస్తారు. మన ఈ క్షేత్రం చాలా పురాతనమైనటువంటిది. 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్షేత్రాన్ని కపిల మహర్షి వారు ఇక్కడ ఏంటంటే తపస్సు చేయడం జరిగింది సముద్ర తీరాన. అతను తపస్సులో 101 శివలింగాలు ఉద్భవింపజేయాలన్న సంకల్పంతో ఒక రాత్రికి రాత్ర తను తపస్సు చేసేటువంటి తపస్సులో 101 శివలింగాలు వేయాలనే ఉద్దేశంతో తపస్సు చేయడం జరిగింది. ఆ యొక్క తపస్సులో 100 శివలింగాలు ఇక్కడ వెలిశాయి. 101 వెలిసింటే కపిల మహర్షి పేరు మీదుగా దేశం నలుమూలల ఈ ప్రాంతానికి, ఈ క్షేత్రానికి కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం.
మరి ఆ ఒక్క శివలింగం వెలిగిపోవడంతో కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని శపించడం జరిగింది. నాడు అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతుంది. అతను చేసిన తపస్సులో మొదట వెలిసిన శివలింగం ఇది. దీని తర్వాత వెలిసినటువంటి శివలింగాలు అవి. ఇక్కడ 5 లింగాలు ప్రత్యక్ష దర్శనం ఇస్తాయి. అతను చేసిన తపస్సులో మిగిలిన 95 శివలింగాలు కాలగర్భంలో ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో భూమిలో కలిసిపోయి ఉన్నాయి. అలాగే ఈ పూర్వీకులు చెప్పుకునేటువంటి విషయం ఇది. అయితే ఏంటంటే ఈ యొక్క రాజుల కాలంలో యొక్క దేవాలయాన్ని ఆ చోళరాజు వంశీకులు కట్టినటువంటి దేవాలయంగా చెప్పుకుంటున్నారు. మన ఈ క్షేత్రానికి అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవం మహాశివరాత్రి. అయితే ఈ మహాశివరాత్రికి సంబంధించి శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు, తర్వాత రోజు కూడా స్వామివారి యొక్క ఉత్సవాలు బాగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరి భక్తులు 50 మంది కూడా ఈ యొక్క స్వామివారి దర్శనాన్ని చేసుకుని ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తుల కొంగు బంగారంగా అప్పికొండ శివాలయం పేరుగాంచింది. మహాశివరాత్రికి సోమేశ్వరుని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరుతుంది. కంచరపాలెంలో అదృశ్యమైన ఓ బాలుడు జ్ఞానపురం రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న కాలువలో శవమై తేలాడు. కంచరపాలెంకు చెందిన బెంగాలీ తరుణ్ రామ్మూర్తి పంతులుపేట స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. తరుణ్ కనిపించడం లేదంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం ఉదయానికి బాలుడు కాలువలో శవమై కనిపించాడు. ఎలా చనిపోయాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ది చెన్నై షాపింగ్ మాల్లో వెడ్డింగ్ కలెక్షన్ కొనుగోలుదారులను కట్టిపడేస్తుంది. నాణ్యమైన వస్త్రాలను మార్కెట్లో ఎవరు ఇవ్వలేని రేట్లకు అందిస్తున్నారు. కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ది చెన్నై షాపింగ్ మాల్ విశాఖలో ఈ పేరు బ్రాండ్గా మారిపోయింది. ప్రారంభించిన అనతి కాలంలోని వినియోగదారుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. వస్త్ర సోయగాలు కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి. ఒకదానికి మించి మరొకటి వారేవా అనిపిస్తున్నాయి. డాబా గార్డెన్స్ మెయిన్ రోడ్లోని చెన్నై షాపింగ్ మాల్ శుభ వివాహ కలెక్షన్ వినియోగదారులను మంత్రముగ్ధులను చేస్తోంది. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా ప్రత్యేక వెడ్డింగ్ కలెక్షన్ వినియోగదారులను మైమరిపిస్తోంది. పెళ్లింటి వారు షాపింగ్ చేసుకునేందుకు వన్ స్టాప్ డెస్టినేషన్గా డాబా గార్డెన్స్లోని ది చెన్నై షాపింగ్ మాల్ నిలుస్తోంది. ఆధునిక సాంప్రదాయ వస్త్రాలను మేళవించి అద్భుతమైన కలెక్షన్ను మార్కెట్లో పోటీ ధరలకు వినియోగదారులకు అందిస్తున్నారు. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, యూత్ ఫ్యాషన్స్ ఇలా అన్ని వర్గాలకు సరిపడే వస్త్రాలు నమ్మకమైన ధరలకు లభిస్తున్నాయి. పెళ్లింటి వారు కుటుంబాలతో వచ్చి వివాహ షాపింగ్ చేసి స్పాట్ గిఫ్ట్స్ను సొంతం చేసుకుంటున్నారు. ది చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం కొత్త అనుభూతినిస్తోందని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. వెడ్డింగ్ కలెక్షన్ మరింతగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అద్భుతమైన కలెక్షన్, నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరలకి అందిస్తున్నారని చెప్పారు. నా పేరు శిరీష. మేము హైదరాబాద్లో చెన్నై షాపింగ్ మాల్ ఇంతకుముందు 2 times విజిట్ చేసాము, కానీ వైజాగ్లో ఇదే ఫస్ట్ టైం రావడం. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అది నాట్ ఓన్లీ సారీస్, కింద డ్రెస్ మెటీరియల్స్, పార్టీ వేర్ డ్రెస్సెస్ అయినా ఏవైనా చాలా బాగున్నాయి. లో బడ్జెట్లో కూడా మనకు దొరుకుతున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి తీసుకోవచ్చు. కలెక్షన్ అయితే చాలా బాగుంది. నా పేరు సిరిప్రసన్న అండి. నేను ఇదే ఫస్ట్ టైం చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాను. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. మేము పెట్టుబడి చీరల కోసం అని వచ్చాము. చాలా బాగున్నాయి అంతా. నా పేరు శ్రీకావ్య. నా పెళ్లి షాపింగ్కి చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాము. శారీస్ బాగున్నాయి, అంటే ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. దాంతోపాటు హల్దీ అవుట్ఫిట్కి షరారా మోడల్లో చూసాం. 2-3 మాల్స్ చూసాం, బట్ ఎఫోర్డబుల్ ప్రైజెస్లో నాకు చెన్నై షాపింగ్ మాల్లో మంచిగా అనిపించింది. ఈవెన్ శారీ కలెక్షన్స్ కానీ, అంటే డిఫరెంట్ యూనిక్ కలర్స్ లైక్ డబల్ షేడ్స్ ఉన్న శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్ కానీ, పట్టు శారీస్ కానీ అన్నీ ఎఫోర్డబుల్గా అనిపించే, అదర్ దెన్ డిఫరెంట్ షాపింగ్ మాల్స్. మేబీ అందరూ వచ్చి తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. This is Dr. Sonia and have been came to shop for my marriage purpose, and the models here are very good.
The material these people were providing was really nice, and the service here is very good. And each and every person here, the salespersons were very patient. They were treating us with very good respect and all. If we are asking to show them some models, no, they are very good at showing them. And please, I do prefer this Chennai shopping mall. There are very much more varieties to choose here. The collection was very good and the fabric materials very good, and I have heard that some gifts were provided by them instantly if we are purchasing some 15,000 or 20,000 or so, and 50,000 per purchase, some gifts were there. They were like nice, good shop. I do prefer this Chennai shopping mall. చెన్నై షాపింగ్ మాల్కి ప్రతిసారి కూడా ఇప్పుడు ఓపెన్ అయిన నుంచి వస్తున్నాము. మెటీరియల్ అంతా బాగానే ఉంది, వెరైటీస్ అన్నీ ఉన్నాయి. మ్యారేజ్ పర్పస్ మొత్తం అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. మేము పట్టు శారీస్ చేసాము, ఫ్యాన్సీ ఐటము, డ్రెస్ మెటీరియల్ అన్ని ఆల్ వెరైటీస్ కూడా బాగానే ఉన్నాయి. వెడ్డింగ్ సీజన్ సందర్భంగా శుభ వివాహ కలెక్షన్ పేరిట విస్తృత శ్రేణిలో వివాహ వేడుకల వస్త్రాలను అందుబాటులో ఉంచామని ది చెన్నై షాపింగ్ మాల్ ఫ్లోర్ సూపర్వైజర్ సత్యనారాయణ తెలిపారు. వినియోగదారులకు తక్కువ ధరలకే వస్త్రాలను విక్రయిస్తున్నామని చెప్పారు. పలు ఆఫర్లతో పాటు నిర్ణీత కొనుగోళ్లపై స్పాట్ గిఫ్ట్స్ అందిస్తున్నామని అన్నారు. నా పేరు సత్యనారాయణ అండి. ఇక్కడ సూపర్వైజర్గా చేస్తున్నాను ఫ్లోర్లో. ఇక్కడ ఏంటంటే విశాఖపట్నంలో డాబా గార్డెన్ దగ్గర మన చెన్నై షాపింగ్ మాల్ కొత్తగా ప్రారంభించారండి. సరికొత్త వెరైటీస్తో, సరికొత్త డిజైన్స్తో, సరైన రేట్లతో మీ ముందుకి వస్తున్నది. చెన్నై షాపింగ్ మాల్ వచ్చింది. మీ వీవర్స్ ఇచ్చే రేట్లతో ఈక్వల్గా మేము ఇక్కడ మీకు ప్రైస్ మంచి రేట్లు ఇవ్వగలుగుతున్నాం. మీ కస్టమర్లందరూ కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేసి మా యొక్క కలెక్షన్ చూసి, ప్లస్ ప్రత్యేకంగా ఏంటంటే బ్రైడల్ వేర్ కూడా కంచి, ధర్మవరం, బెనారస్ మంచి వెరైటీస్తో మంచి కలెక్షన్ ఉందండి మన దగ్గర. ఒకసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. మంచి ప్రైస్ కూడా మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని ప్రైస్ మనం ఇవ్వగలుగుతున్నాం. కొద్దిగా మనకి బ్రాంచెస్ ఎక్కువగా ఉండడం వల్ల మనం కొద్దిగా తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. కొద్దిగా ఎక్కువ లాట్ ఆఫ్లో ఐటమ్ కొనడం వల్ల మేము వీవర్స్ దగ్గర లాట్ ఆఫ్ వెరైటీస్, లాట్ ఆఫ్ ఐటమ్ కొనడం వల్ల వీవర్స్కి మనం తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. ప్లస్ ఏంటంటే మంచి ఒక్కొక్క 15,000 కొనుక్కున్న వ్యక్తిపై కస్టమర్లకు ఒక మంచి గిఫ్ట్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఆఫర్ ఉన్న వాటికి కూడా మనం గిఫ్ట్ ఇస్తున్నామండి. అలాగే 20,000కి ఒక వెరైటీ, 30,000కి ఒక వెరైటీ, 50,000కి ఒక వెరైటీ గిఫ్ట్లు మనం ఇవ్వగలుగుతున్నామండి. ఒకసారి మీ కస్టమర్లందరూ ఒకసారి వస్తారని మరీ కోరుకుంటున్నామండి. శుభ వివాహ కలెక్షన్తో పాటు కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్కు ది చెన్నై షాపింగ్ మాల్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ కొనుగోలుదారులను కట్టిపడేస్తోంది. నమ్మకమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు అందించడంతో వినియోగదారులు ఇక్కడే షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. బుక్కులో మోగనున్న సమ్మె సైరన్. మార్చి 7 నుంచి పోరుబాట పడనున్న స్టీల్ ఉద్యోగులు, కార్మికులు. ప్రయోగరాజుకు మహా కుంభాభిషేకానికి 4 రోజులే గడువు. రోజుకి పోటెత్తుతున్న భక్తజనం. లోటస్ హాస్పిటల్స్ లో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా రమేష్ చేరిక. మరింత మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యమని వెల్లడి. భారతీయ రైల్వేలో ఎలక్ట్రిక్ ఇంజన్ కు 100 ఏళ్లు. విశాఖ రైల్వే స్టేషన్ లో ఆకట్టుకున్న ఎగ్జిబిషన్. ఇవి ఇప్పటి వరకున్న ఎస్టీవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.